ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు ఉత్తమ అధ్యాపకులు, సృజనాత్మక పరిశోధనా పర్యవేక్షకులు, ఉన్నత వ్యక్తిత్వ సంపన్నులు. నవనవోన్మేష ప్రతిభాశాలిగా, సృజనాత్మక సాహితీవేత్తగా ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీల పురస్కారాలు అందుకున్నారు. ధ్రువం సంస్థ వారు శ్రీ సుబ్రహ్మణ్యం గారిని గురించిన వ్యాస పరంపరలను, వాగ్రూపాలను కూడా తీసుకురావటం ఆనందదాయకం. జీవి సుబ్రహ్మణ్యం గారు ఎంఏలో నాకు గురువులు. ఎంఫిల్ కూడా ఆయన దగ్గర చేసే గొప్ప అవకాశం కలిగింది అనడం కంటే జీవీఎస్ గారే ఇచ్చారు అనడం సమంజసంగా ఉంటుంది. వారు నాకు సంగీత సాహిత్య ప్రధానమైన రామదాసు కీర్తనలు, స్వరలయ విన్యాసం, సాహిత్య రసపోషణం అన్న అంశాన్ని సూచించారు. సంగీతం వచ్చి ఉండడం చేత సంగీతానికి సంబంధించిన అంశమే మీరు చేయండి అని ఆయన అన్నారు. సంగీత సాహిత్యాల మేళవింపుతో శ్రోత రసానందాన్ని పొందడానికి వాటిలో ఏ అంశాలు దోహదపడుతున్నాయన్నది పరిశోధనాంశం. సంగీత సాహిత్యాల సంబంధాన్ని గూర్చిన మొదటి పరిశోధన కావడం, ఈ పరిశోధన ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి పర్యవేక్షణలో జరగడం నాకు లభించిన మహదవకాశం. తెలుగు సాహిత్య చరిత్రలో సాహిత్య విమర్శను సుసంపన్నం చేసిన ఉత్తమ విమర్శకులలో జీవి సుబ్రహ్మణ్యం గారొకరు. ప్రతిభ, దార్శనికత, నిరంతర మేధోమథనం, సృజనాత్మకతలతో రచించిన విమర్శనా వ్యాసంగాలు సుబ్రహ్మణ్యం గారిని సాహిత్య విమర్శ రంగంలో కీర్తి శిఖరాలధిరోహించటానికి కారణమయ్యాయి. వీరరసం, రసోల్లాసం, ఆంధ్ర సాహిత్య విమర్శ, ఆంగ్ల ప్రభావం, సాహిత్యంలో చర్చనీయాంశాలు అన్న గ్రంథాలు వారి సాహిత్య విమర్శనా పటిమకి తార్కాణాలు. ప్రాచీన ఆధునిక సాహిత్యాంశాల మీద రచించిన సాహిత్య వ్యాస సంపుటులు, రామకథ, సాయిసుధ వంటి భక్తి ప్రధాన రచనలు, కలంతో కాలం వంటి సృజనాత్మక పత్రికా వ్యాసాలు, ఇలా వారి మేధాశక్తి అనంతముఖాలుగా సాహితీ క్షేత్రంలో ప్రసరించింది. ఆయన తన తరం వారి గుర్తింపుని పొందారు, తరువాతి తరానికి కూడా పూర్తి ప్రదాతలయ్యారు. ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు ఉత్తమ అధ్యాపకులు, సృజనాత్మక పరిశోధనా పర్యవేక్షకులు. సంస్కారం, సంయమనం, ఆధ్యాత్మికతలు కలిసిన ఉన్నత వ్యక్తిత్వ సంపన్నులు. వ్యక్తి జీవితంలో ఇవన్నీ విడదీయలేనివైనా అవగాహన సౌలభ్యం కోసం విశ్లేషించి చూడవలసి ఉంటుంది. ఈ విశ్లేషణే నా వ్యాస రచన ముఖ్యోద్దేశం. జీవి సుబ్రహ్మణ్యం గారిని తలుచుకుంటే రమ్యమైన ఆయన ఆలంకార శైలి మదిలో మెదులుతుంది. ఆయన పాఠం చెప్పే పద్ధతి కూడా ఆలంకారికంగానే ఉండేది. అవ్యక్తమైన అనేక భావాలకి పారిభాషిక పదరూపాలనివ్వడం ఆయన ప్రత్యేక లక్షణం. పునరుక్తులు లేకుండా మాట్లాడగలిగే వాగ్ధాటి వారిది. విద్యార్థులకు వారి పట్ల ప్రత్యేక గౌరవం కలగడానికి కారణం ఆ వాక్ప్రవాహమే. అభినివేశం, అనుశీలన, వివేచన, ప్రసరించటం వంటి పదాలు ఆయన వాక్కులో అందంగా అమరేవి. 1979వ సంవత్సరంలో జీవి సుబ్రహ్మణ్యం గారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చారు. ఆ సంవత్సరమే నేను ఎంఏ తెలుగులో చేరాను. అప్పటికే ఆయన సాహితీ విమర్శకులుగా, గొప్ప పండితులుగా, ఉత్తమ అధ్యాపకులుగా ప్రసిద్ధులు. సాహిత్య విమర్శ గురించి అనర్గళంగా చెబుతుంటే ఆ ఆలోచనాధారకి,
వాక్పటిమకి విద్యార్థులు అబ్బురపడేవాళ్ళు. మా మాస్టారు అని గర్వపడేవాళ్ళం. ప్రాచీన ఆధునిక సాహిత్య ధోరణులను అవగాహన చేసుకోవాలని, విద్యార్థులు సృజనాత్మకతని పెంపొందించుకోవాలని భావించేవారు. సాహిత్యాన్ని అధ్యయనం చేసే విద్యార్థి ప్రతి అంశాన్ని తనదైన దృక్పథంతో పరిశీలించి పరిశోధించాలన్న ఆయన దృక్పథం విద్యార్థి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శకంగా ఉండేది. పరిశోధనకి విమర్శకి భేదాన్ని వారు విశ్లేషించిన విధానం చూద్దాం. విమర్శ ప్రవృత్తి అనుశీలనం, పరిశోధన స్వభావం శాస్త్రీయం. విమర్శ అనుశాసిస్తుంది, కళగా అనుశీలిస్తుంది. ఇలా సూత్రప్రాయంగా నిర్వచన రూపాన్నిచ్చి చెప్పే శైలి జీవి సుబ్రహ్మణ్యం గారిది. పాండిత్యంతో పాటు వక్తృత్వ కళ కలిగిన అరుదైన అధ్యాపకులు ఆచార్య సుబ్రహ్మణ్యం గారు. 1982లో జరిగిన ఒక సంఘటన ఈ విషయాన్ని రుజువు చేస్తుంది. మా నాన్నగారు తెన్నేటి పూర్ణచంద్రరావు గారు ఖమ్మంలో గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు కళాశాల వార్షికోత్సవానికి సుబ్రహ్మణ్యం గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సాహిత్యాంశాలు వినడానికి సాధారణంగా విద్యార్థులు ఆసక్తి కనబరచరు. తెలుగు కవిత్వం పరిణామ వికాసాలు అనే అంశం మీద మాస్టారు గారు ఉపన్యాసం ప్రారంభించారు. 5 నిమిషాలలో సభంతా నిశ్శబ్దమైపోయింది. నాగస్వరానికి మైమరిచిపోయే నాగుపాముల్లాగా విద్యార్థులంతా చెవులప్పగించి వింటున్నారు. గంటన్నర సేపు మాస్టారు గారి ఉపన్యాసం అమృత ప్రవాహంగా సాగిపోయింది. ఉపన్యాసం పూర్తి కాగానే విద్యార్థుల కరతాళ ధ్వనులతో సభ మారుమోగిపోయింది. అందరూ మాస్టారును చుట్టుముట్టేశారు. తెలుగు కవిత్వాన్ని గురించి ఇంత ఆసక్తికరంగా చెప్పటం మేమెప్పుడూ వినలేదని, మళ్ళీ మళ్ళీ మీరు రావాలని విద్యార్థులు ఆయనని కోరారు. అందమైన ఆసక్తికరమైన ఉపన్యాస సూత్రాన్ని ఆ రోజు మాస్టారు ప్రయోగించారు. శ్రోత స్థాయిని ఆసక్తిని గ్రహించి దానికి తగినట్లు మాట్లాడడమే ఆ సూత్రం. మాస్టారికి విద్యార్థుల పట్ల అపారమైన వాత్సల్యం ఉండేది. విద్యార్థుల సందేహాలు తీర్చడంలో ఎంతో సహనాన్ని ఆప్యాయతని చూపించేవారు. ఎప్పుడూ చెక్కు చెదరని చిరునవ్వుతో కనిపించే మాస్టర్ అంటే విద్యార్థులకి ఎంతో ఇష్టంగా ఉండేది. జీవి సుబ్రహ్మణ్యం గారు సృజనాత్మక పరిశోధనా పర్యవేక్షకులు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పరిధిలో సాహితీ ప్రపంచాన్నంతా ఒక చుట్టి వచ్చినట్లుగా సాహిత్యాన్ని గురించి తెలుసుకుంటాం. పరిశోధన విషయానికి వచ్చేసరికి విద్యార్థి పరిశోధకుడు కావాలి. ఒక ప్రత్యేకాంశాన్ని ఎన్నుకుని పరిశోధించి కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి లేదా కొత్త సమన్వయమైనా చేయాలి. విద్యార్థి దశ నుంచి పరిశోధక విద్యార్థిగా మారే ఆ సమయంలో పర్యవేక్షకుడి పాత్ర చాలా ముఖ్యం. పర్యవేక్షకుడు పరిశోధనా విద్యార్థికి ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్గా ఉండాలి. అటువంటి అరుదైన పర్యవేక్షకుడు జీవి సుబ్రహ్మణ్యం గారు. పరిశోధన చేసే విద్యార్థి కంటే మాస్టారు ఎక్కువ ఉత్సాహం చూపించేవారు. ఉత్తమ సిద్ధాంత వ్యాసం వెలువడాలన్న తపన వారిలో కనపడేది. 1982లో ఎంఫిల్ పరిశోధనా విద్యార్థినిగా జీవి సుబ్రహ్మణ్యం గారి పర్యవేక్షణలో సిద్ధాంత వ్యాసాన్ని ప్రారంభించాను. నాకు సంగీతంలో ప్రవేశం ఉంది కనుక మాస్టారు సంగీత సాహిత్యాలకు సంబంధించిన అంశాన్ని పరిశోధనాంశంగా ఎన్నుకోమని సలహా ఇచ్చారు. కీర్తనలలోని సాహిత్యానికి దానికి కూర్చిన సంగీతానికి ఉన్న సంబంధం ఏమిటి? కీర్తన పాడేటప్పుడు వింటున్న శ్రోతలో ఆనందం కలుగుతోంది. ఆ రసపోషణకి తోడ్పడుతున్న అంశాలు సంగీతంలో సాహిత్యంలో ఏమై ఉంటాయి అన్న ప్రశ్నలకి సమాధానంగా నా సిద్ధాంత వ్యాస రచన మొదలైంది. ఉదాహరణ ప్రాయంగా రామదాసు కీర్తనలను తీసుకున్నాను. ఆ సిద్ధాంత గ్రంథం పేరు రామదాసు కీర్తనలు స్వరలయ విన్యాసం సాహిత్య రసపోషణం. సంగీతానికి సంబంధించి దానికంటూ ప్రత్యేక లక్షణాలున్నాయి. లోతైన పరిశోధన జరిగింది. సంగీత శాస్త్రం ఉంది. సాహిత్యంలో కూడా రసపోషణకు సంబంధించి సూత్రాలు నిర్మితమై ఉన్నాయి. సంగీతంలో కృతి, కీర్తనలనే శాఖలున్నాయి. కృతి ప్రక్రియ అవ్యక్త మాధుర్యమైన గానరసాన్ని శ్రోతకి కలిగిస్తుంది. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి అన్న శ్లోకంలోని గానరసం
కృతి వలన కలిగే అవ్యక్తమైన రసానుభవం. శ్రోతకు కృతి వలన కలిగే గాన రసానుభవం కృతికి కూర్చిన రాగం వలన కలుగుతోంది. అయితే త్యాగరాజస్వామి వంటి వాగ్గేయకారుల కృతులలో అత్యున్నతమైన సంగీత రచనతో పాటు సర్వోత్కృష్టమైన సాహిత్య రచన కూడా ఉంది. ఈ కారణం వలన కృతి ప్రక్రియకి సాహిత్యం లేదా మాతువు కూడా ప్రధానమని భావించటం జరుగుతోంది. కానీ కృతి ప్రక్రియ అందించే గాన రసానుభవం కృతి ప్రదర్శించే రాగం మీదనే ఆధారపడి ఉంది. సంక్లిష్టమైన స్వర రచన ద్వారా కృతికి కూర్చిన రాగం అందాన్ని ప్రదర్శించటమే కృతి ప్రక్రియ లక్ష్యం. కృతిలోని మాతువు దానిలోని సంగీతానికి పోషకం మాత్రమే. ఇక కీర్తన ప్రక్రియలో మాతువు ప్రధానం, దానిలోని సంగీతం పోషకంగా ఉంటూ కీర్తన మాతువులోని రసానుభవాన్ని శ్రోతకు కలిగిస్తుంది. ఈ రసానుభవం శ్రోతలో కలిగే పద్ధతిని సప్రమాణంగా నా సిద్ధాంత వ్యాసంలో నిరూపించాను. కీర్తన విన్నప్పుడు శ్రోతలో కలిగేది సాహిత్య రసానుభవం, కృతి వలన కలిగేది గాన రసానుభవం. ఈ సిద్ధాంత వ్యాస రచనలో ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి పర్యవేక్షణను ప్రస్తావించాలి. సంగీతం కూర్చి పాడకపోతే కీర్తన రసానందాన్ని కలిగించలేదు అన్నది అందరికీ అనుభవమే. అయితే సంగీతంలోని ఏ లక్షణాలు కీర్తన మాతువులో ఉన్న సాహిత్య రసాన్ని ఆర్ద్రపరిచి శ్రోతకు అందిస్తున్నాయో తెలుసుకోవాలి అన్నారాయన. సాహిత్యంలో రసానందానికి తోడ్పడే గుణరీతి వృత్తుల వంటివి సంగీతంలో ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి కీర్తన సాహిత్యంలోని రసానందానికి ఎలా తోడ్పడతాయో నిరూపించాలి అన్నారు. ఈ కోణంలో నా పరిశోధన ప్రారంభమైంది. లోతైన పరిశోధనానంతరం సంగీతంలో స్వరాలకి స్వరగుణం, స్వరరీతి, స్వరవృత్తి ఉంటాయని సప్రమాణంగా నిరూపించాను. కావ్యంలో కాకువు నిర్వహించే ప్రయోజనాన్ని సంగీతంలో గమకం నిర్వహిస్తుందని రుజువు చేశాను. ఇదంతా కలిస్తే స్వర విన్యాసం అవుతుంది. కీర్తన సాహిత్యానికి పోషకంగా లయ కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. వివిధ రకాలైన లయ భేదాలు ఏ ఏ భావాలకు అనుగుణంగా ఉపయోగించవచ్చో సోపపత్తికంగా చూపించాను. ఇది లయ విన్యాసం. కీర్తనలకు స్వర విన్యాసం, లయ విన్యాసం పోషకాలుగా ఉండి వాగ్గేయకారుడు కీర్తనలో పొదిగిన రసభావాలను ఆర్ద్రపరిచి శ్రోతకు రసానందాన్ని అనుభవంలోకి తీసుకొస్తుంది. ఇది నా పరిశోధన ఫలితాంశం. ఈ ఫలితాంశం వచ్చేదాకా అనేక చర్చలు మాస్టారుతో జరిగేవి. ఈ సందర్భంలో ఒకసారి 100 పేజీల చాప్టర్ పూర్తిగా పక్కకి పెట్టి మళ్ళీ కొత్తగా రాయవలసి వచ్చింది. అప్పుడు పర్యవేక్షకులుగా మాస్టారి ప్రోత్సాహం, చిరునవ్వుతో ఇచ్చిన సలహాలు పరిశోధక విద్యార్థికి నూతనోత్సాహం అందించే అంశాలు. ఆ పరిశోధనలో తెలుగువారికి తెలుగు సంగీతం అనేది ప్రత్యేకంగా ఉందని, తెలుగువారికి పరంపరాన్వితంగా వస్తోంది అన్న నా ప్రతిపాదనని ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు ప్రోత్సహించారు. వారి దగ్గర పరిశోధన చేసిన వారంతా ఆయన శిక్షణలో సానపెట్టబడి మెరుగులు దిద్దుకున్నవారే అనడంలో అతిశయోక్తి లేదు. పర్యవేక్షకులుగా సంయమనంతో వ్యవహరించటం ఆయన సహజ లక్షణం. చిరాకు, ఆగ్రహం, పరుష భాషణల వంటివి ఎప్పుడూ చూడలేదు. చేకూరి రామారావు గారు అన్నట్లు సంయమనమే ఆయన ఆయుధం. పరిశోధక విద్యార్థి ఆత్మవిశ్వాసం చెదిరిపోకుండా సంయమనంతో రక్షిస్తూ పరిశోధకుడి కృషిని కొనసాగింపచేస్తూ సరైన ఫలితాన్ని రాబట్టే టాస్క్ మాస్టర్ ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు. సాహిత్యంలో నిజమైన పరిశోధన అంటే సాహిత్య సిద్ధాంత దర్శనమే. దానిని ప్రతిపాదించే సిద్ధాంత వ్యాసం సంగ్రహంగా, సారవంతంగా, సూత్రప్రాయంగా, శాస్త్ర దర్శనంగా, తత్వసుందరంగా ఉంటుంది అంటారు జీవీఎస్. ది సూపర్వైజర్ షుడ్ బి ఎ స్పెషలిస్ట్ ఇన్ ద సబ్జెక్ట్ అండ్ ఎ సక్సెస్ఫుల్ రీసెర్చర్ అన్న నిరంతర నూతన పరిశోధనా దృష్టి గల ఉత్తమ పర్యవేక్షకులు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు. వారికి ప్రతిభ పట్ల మక్కువ ఎక్కువ. ఆయనది సెర్చ్ లైట్ లాంటి దృష్టి. విద్యార్థిలో ఏ కాస్త ప్రతిభ కనిపించినా
దాన్ని సాహిత్య కృషికి అనుగుణంగా ఉపయోగపడేటట్లు తీర్చిదిద్దుతారాయన. ఇటువంటి ప్రగతిశీల స్వభావం కలిగిన ఆచార్యులు పర్యవేక్షకులుగా లభించటం పరిశోధక విద్యార్థుల అదృష్టమని నేను భావిస్తున్నాను. ఆచార్య సుబ్రహ్మణ్యం గారు తన రచనలలో సందర్భం వచ్చినప్పుడల్లా తన విద్యార్థుల సాహితీ కృషిని గురించి ప్రస్తావించి ఆశీపూర్వక ప్రశంసలు అందించటం వారి వాత్సల్యానికి, ప్రతిభ పట్ల వారికి గల ఇష్టానికి మచ్చుతునక. నా పరిశోధనా గ్రంథం గురించి వారు అనేక చోట్ల ప్రస్తావించటం వారి అమృత హృదయానికి చిహ్నం. ఈ విషయమే మాస్టర్ గారిని ఒకసారి అడిగాను. మాస్టర్ గారు, మీరు మీ గ్రంథాలలో ఎక్కువగా మీ శిష్యుల రచనలని కోట్ చేస్తారనే అభిప్రాయం ఉంది. దీనికి కారణం ఏమిటి అని. అప్పుడు మాస్టర్ ఇలా చెప్పారు: మనం వచ్చే తరంలో ప్రవహించామా లేదా అని తెలుసుకోవాలంటే తన ఆలోచనాధారకి అనుకూలమైన, ప్రతికూలమైన స్పందనలను ఆచార్యుడు రికార్డ్ చేయాలి అని. సంస్కారం, సంయమనం, ఆధ్యాత్మిక చింతనలతో వారి వ్యక్తిత్వం, జీవితం కూడా పరిపూర్ణమయ్యాయి. వయసులో చిన్నవారినైనా పెద్దవారినైనా ఆయన పలకరించే తీరు, మర్యాదపూర్వకమైన పద్ధతి, చిరునవ్వుతో వ్యవహరించే విధానాలు వారి సంస్కారానికి గుర్తులు. సంస్కారభరితమైన ఆయన జీవన శైలి ఆకర్షణీయం, అనుసరణీయం. చేకూరి రామారావు గారు సుబ్రహ్మణ్యం గారిని గురించి అన్నట్లుగా సంయమనమే ఆయన ఆయుధం. అది సత్యం. ఆయనతో పరిచయం ఉన్న వారికి అనుభవం కూడా. ఘర్షణ వాతావరణంలో కూడా జీవి సుబ్రహ్మణ్యం గారికి మాత్రమే సాధ్యమైంది. పరుషవాక్కులు వారి నోటి వెంట రావడం ఎప్పుడూ నేను వినలేదు. భేదాభిప్రాయాన్ని కూడా ఉద్రేకపడకుండా, ఉద్విగ్నతకు లోనుగాకుండా విషయాన్ని మాత్రమే చెప్పటం వారికే చెల్లింది. వారి సంయమనానికి ఆధారం వారి ఆధ్యాత్మిక చింతన. నిరంతర తత్వచింతనని లౌకిక జీవితంలో కూడా అన్వయించుకోవడం చేత భావోద్వేగాలని నియంత్రించుకుని ప్రశాంత చిత్తంతో ప్రపంచాన్ని చూసే అలవాటు కలిగి ఉండవచ్చు. ఆధ్యాత్మిక చింతన వారిని పరిపూర్ణత దిశగా నడిపించింది అనిపిస్తుంది. ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు అజాతశత్రు. వారి వ్యక్తిత్వంలో ఇదొక ప్రత్యేక లక్షణం. సమకాలిక సాహితీవేత్తలు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారిని ఉత్తమ సాహితీ విమర్శకులుగా గుర్తించారు. వారెన్నో అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. నిరాడంబరత ఆయన వ్యక్తిత్వానికి వన్నె తెచ్చిన మరొక భూషణం. ఒక మాటలో చెప్పాలంటే పరిపూర్ణ సాహితీ మూర్తిమత్వం, అత్యున్నత జీవిత ఉన్నత్యాల మేళవింపు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు. జీవి సుబ్రహ్మణ్యం గారిని గురించి మాట్లాడే ఈ అవకాశాన్ని కల్పించిన ధ్రువం సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాస్టారు గారి దివ్య స్మృతికి అంజలి ఘటిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.